వెల్కమ్ టు మీడియం న్యూస్ సార్. నిరుద్యోగుల కోసం ఒక అడుగు ముందుకు వేసిన ఐక్యత ఫౌండేషన్ జుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు ఈ రోజు కల్వకుర్తిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ఈ రోజు కల్వకుర్తి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ప్రాంతంలో ఈ రోజు ఏర్పాటు చేశారు. సో ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున కూడా పాల్గొన్నారు. సో ఏదైతే ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గతంలో కూడా జాబ్ మేళ అన్నట్టుగా ఇంటర్ డిగ్రీ చదువుకున్న వారికి వారు చదువుకున్న సబ్జెక్టు వైజ్గా వాళ్ళ కంపెనీలతో మాట్లాడి అప్పుడు కూడా నిరుద్యోగ అవకాశాలు కల్పించే పెద్ద ఎత్తున కూడా వాళ్ళకు ఒక దారి చూపించిన ప్రయత్నం చూసాము. మళ్ళీ ఇప్పుడు ఒక వినూత్నంగా ముందుకు వెళ్తున్న ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు కూడా ఒక ఆలోచనతోని ముందుకు వెళ్ళారు. ఏదైతే డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి ఎవరైనా సరే యువకులు చాలా పెద్ద ఎత్తున గ్రామాలలో వాళ్ళకు ఎస్ఐ అట్లాగే కానిస్టేబుల్ శిక్షణ తరగతులు తీసుకోవాలనే ఆలోచన ఉండడంతో మారుమూల ప్రాంతంలో ఇక్కడ అలాంటి వెసులుబాటు లేకపోవడంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆయన ఈ ఆలోచన చేసి కొంచెం ఎక్కడైతే హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని ఎక్కడో రూమ్ తీసుకొని అక్కడే చదువుకున్న వారికి పెద్ద ఎత్తున కూడా కొంచెం ఆర్థిక పరిస్థితులు బాగులేక వాళ్ళు ఇక్కడే గ్రామాలలో ఉండిపోవాల్సి వస్తున్న తరుణంలో ఐక్యత ఫౌండేషన్ ఆధారంలో గొప్పగా ఆలోచించి ఒక అడుగు ముందుకు వేసింది. ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ఏదైతే కల్వకుర్తి నియోజకవర్గంలో దాదాపుగా 5 నుంచి 6 మండలాలకు పెద్ద ఎత్తున కూడా మండలానికి ఒక ఎస్ఐ కానిస్టేబుల్ శిక్షణ తరగతులు ఇక్కడ ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించుకుని అదే క్రమంలో ఇప్పటికీ దాదాపు 2 నుంచి 3 మండలాలు కూడా ప్రారంభించి ఈ రోజు నూతనంగా 4వ మండలం కల్వకుర్తిలో ఏర్పాటు చేసినటువంటి తరుణం చూస్తా ఉన్నాం. దాదాపుగా ఎంతో ప్రేరణతో ఎంతో ఉత్సాహంతో ఎంతో దాన్ని ఉత్సాహంగా ముందుకు వెళ్తున్న తరుణం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే మనకు ఇక్కడ దాదాపు ఒక్కొక్క సెంటర్లో శిక్షణ తరగతిలో దాదాపు 30 నుంచి 50 మధ్యన విద్యార్థులు హాజరవుతున్నారు. చాలా ఈ ఆలోచన తీసుకున్నందుకు కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఆ స్పందన ప్రకారంగా జుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మిగతా 5 మండలాలకు పైచలకు ఇంకా ఇలాంటి ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నారు. ఎవరైతే నిరుద్యోగ అవకాశాలు లేక ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో నిరుద్యోగులకు ఒక మంచి ఆలోచన విధానాన్ని అట్లాగే తల్లిదండ్రులు పడుతున్న బాధలను పిల్లలు ఏదైతే ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకు శిక్షణ తరగతులు ఇచ్చినట్టయితే వాళ్ళు ఏదైతే నోటిఫికేషన్ పడినప్పుడు ఆ ఎగ్జామ్స్కు అటెండ్ అయినప్పుడు వాళ్ళు కొంచెం ఉత్సాహంగా పాల్గొని మంచి రిజల్ట్తో తీసుకొని ఉద్యోగాల అవకాశాలతో తల్లిదండ్రులకు ఈ ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకురావాలని ఏదైతే ఆలోచన తీసుకున్నటువంటి ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు పెద్ద ఎత్తున కూడా యువకులకు ఉద్యోగ అవకాశాలలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నారు. సో ఏదైతే ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి నిరుద్యోగుల కళ్ళల్లో ఆనందం చూడడానికి ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. సో ఇక ఈరోజు కల్వకుర్తిలో దాదాపు ఏదైతే జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. దాదాపు ఇది మనకు ఈ కార్యక్రమం ఉంటుంది. సో వాళ్ళకు ఇక్కడ అటెండ్ అయినటువంటి విద్యార్థులకు మెటీరియల్తో పాటు వాళ్ళకు డ్రెస్ కోడ్ కూడా ఇక్కడ వీళ్ళే వాళ్ళకు అవైలబుల్ గా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇక్కడ జుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారు మాటలో విందాం. జర్నలిస్ట్ బ్రదర్స్ అందరికి, పేపర్ బ్రదర్స్ అందరికి కూడా పేరున నగేష్ బ్రదర్ వచ్చారు, నిరంజన్ బ్రదర్, ఇంకా కొంతమంది పేర్లు ప్రసాద్ బ్రదర్, అందరికీ అనిల్ బ్రదర్ థ్యాంక్ యూ చెప్పుకుంటూ, అండ్ మీ అందరికీ ముఖ్యంగా ఎందుకు థ్యాంక్ యూ అంటే సో ఒక ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఇస్తున్నందుకు ఒక నమ్మకంతో వచ్చారు కదా, మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో ఇంత ముందుకు ఐక్యత ఫౌండేషన్ లో ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నాం అనేది, ఆ జర్నీ ఎట్లా వచ్చింది అనేది అందరూ చెప్పారు. బట్ నేను ఇంకా డీటెయిల్స్ వెళ్ళకుండా ఈ యొక్క ఏదైతే ఇవాళటి కార్యక్రమం ఎస్ఐ కానిస్టేబుల్ ఉందో దాని వెనుక అసలు ఎందుకు పెట్టాల్సిన అవసరం వచ్చింది, ఇక్కడ మన దగ్గర కల్వకుర్తిలో వివిధ మండలాలలో ఒక 3 సంవత్సరాల క్రితం నేను వచ్చినప్పుడు ఏవైతే కార్యక్రమాలు నేను చేస్తా ఉన్నానో విద్య, వైద్యం, ఉపాధి, ఆ తరుణంలో ఇక్కడ ఉన్న యువత నాకు కొత్త, నేను లేను దాదాపు 15, 16, 18 సంవత్సరాలు నేను అమెరికాలోనే ఉన్నా, అంటే పోతున్నా వస్తున్నా, కానీ ఇంటరాక్షన్ ఏదైతే ఉందో కల్వకుర్తిలో ఉన్న యువతతో నాకు లేదు. సో ఆ టైంలో కొంతమంది తో నేను మాట్లాడినప్పుడు డిస్కస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కల్వకుర్తిలో కొత్తగా అంటే ఏం చేయవచ్చు మనం, సరే ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్స్ ఇంత ముందుకు ఉన్నాయని
మన సదానందం గారు చెప్పారు. చాలా వరకు ఇంత ముందు కూడా ఇక్కడ కండక్ట్ చేసినారు. సో ఒక కార్యక్రమం తీసుకున్నాం మేము, నిరుద్యోగ వాణి ఐక్యత భరోసా. దీని యొక్క ముఖ్యత ఉద్దేశం ఏంటి అంటే, ఇట్లనే ఒక ఇంటరాక్షన్ మీటింగ్ పెట్టినాం అందరితోని. పెట్టినప్పుడు చాలా మంది అక్కడ వచ్చిన యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఒక ప్రాపర్ ట్రైనింగ్ సెంటర్ కల్వకుర్తిలో లేదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి అనేది వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. అది కాకుండా ఇంకొంతమంది ఏం చెప్పారు, ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే, అంటే బేసిక్స్ ఐటీ కూడా నేర్పించడానికి, కొన్ని సబ్జెక్ట్స్ అకౌంటింగ్ నేర్పించడానికి, టాలీ నేర్పించడానికి, ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సజెషన్స్ ఇచ్చింది అన్నమాట. సో అందులో అన్ని ఇలా కల్వకుర్తిలో ఒక కార్యక్రమం పెట్టాం, ఇంటరాక్షన్, ఆమన్గల్లులో పెట్టాం, కడతాల్లో పెట్టాం. సో అందరి దగ్గర నుంచి ఒకటి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత, మీ అందరి దగ్గర నుంచి తీసుకున్న తర్వాత ఏం చేస్తే బాగుంటుంది అనే దాంట్లో అప్పుడు 2023 బ్యాచ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ 23-24 బ్యాచ్కి సంబంధించి అప్పుడే వచ్చింది. ఎస్ఐ కానిస్టేబుల్స్ లైన్గా నోటిఫికేషన్ వచ్చినాయి, గ్రూప్ 1, 2, 3, 4 అనుకుంటూ వచ్చినాయి. ఆ టైంలో మేము అమన్గల్ ఆఫీస్ దగ్గర ఈ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన ఈ ట్రైనింగ్ 60 days 60 రోజుల కార్యక్రమానికి మేము అక్కడ స్టార్ట్ చేసినాం. బాలలత మేడం ఉంది కదా, బాలలత మేడం రైట్ ఉన్నారా? సో ఆవిడ వచ్చి మనకి ఇనాగ్రల్ ప్రోగ్రాంలో ఉండింది ఆమె. సో ఆమె తర్వాత అక్కడ దాదాపు 60 మెంబర్స్ ఉండే ఇద్దరుకి జాబులు వచ్చినాయి అక్కడ ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో. అప్పుడు కూడా వారు విశ్వాసారే ఉండే ఒక ఫ్యాకల్టీగా. సో మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమం జరిగింది. కానీ 25-26 ఏదైతే ఉందో మధ్యలో నేను చేయలేదన్నమాట ట్రైనింగ్. సో చాలా మంది అప్పుడు మిగిలిపోయిన వాళ్ళు 70 మంది 60 మందిలో 22 మెంబర్స్కి వచ్చింది. వాళ్ళు కూడా సజెస్ట్ చేసారు, సార్ కంటిన్యూస్ గా పెట్టండి, ఇలాంటి కార్యక్రమాలు పెడితే స్టూడెంట్స్ కి ఎందుకు ప్రతి మండలంలో, మొన్ననే కర్కల్పాడులో స్టార్ట్ చేశాం. అక్కడ కర్కల్పాడు అనేది కడతాల దగ్గర ఉంటది, రోడ్డు మీద ఒక గ్రామం. ఆ చుట్టుపక్కల ఉన్న చాలా తాండాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. ముఖ్యంగా అక్కడే ఎందుకు పెట్టాము అంటే, చాలా మంది యువత ఫస్ట్ డే 18 మంది వచ్చారు, ఇవాళ దాదాపు 40 మంది అయ్యారు. సో వాళ్ళని ఫీడ్బ్యాక్ ఒక 15 రోజులు అయింది స్టార్ట్ చేసి. సో స్ట్రెంగ్త్ పెరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఇద్దరు హైదరాబాద్ నుంచి ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ చేసి మళ్ళీ మన సెషన్స్లలో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు అంటే, సార్ అక్కడ హైదరాబాద్లో ఏది మనకు యూనిక్ కావచ్చు, ఇంకా ఇండియన్ ఐఏసిఏ, సో అలా అది, ఇంకా శ్రీధర్స్, ఇంకా చాలా ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా అందులో కూడా చాలా బాగా చెప్తుండవచ్చు. కానీ అక్కడ ఒక 200 నుంచి 250 మందికి ఒక సెషన్, ఒక క్లాస్ ఉంటుంది. ఆ క్లాస్ రూమ్లో వాళ్ళకంతా బిగ్ స్క్రీన్స్, మైక్స్ పెట్టేసి చెప్తారు. ఐ కాంటాక్ట్ అనేది ఆ సార్కి 250 మందితోనే ఉండదు, అంతే కదా. సో ముఖ్య ఉద్దేశం ఒకటి ఏంటి అంటే, ఖర్చుతో కూడుకున్న పని. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మీరు వచ్చారు కదా, ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్ హైదరాబాద్ పంపించట్లేదు. ముఖ్యంగా పెళ్ళయి చిన్న పిల్లలు ఉంటారు, అవునా. అండ్ కొన్ని కమ్యూనిటీస్లలో వాళ్ళు ఆడపిల్లల్ని హైదరాబాద్కి పంపిస్తే భయం, అవునా. సో ఇలాంటి వాళ్ళు, అండ్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న యూత్ అందరేమో బైక్ వేసుకొని వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి ఈజీయే. కానీ ముఖ్యంగా ఈ యొక్క గ్రామాలలో అండ్ ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మీ అందరికీ అలానే డబ్బు లేకుండా, అంటే వాళ్ళకు చదువుకుందామన్న ఇంట్రెస్ట్ ఉంటుంది, సో కానీ డబ్బులు ఉండవు. ఇలాంటి ఆపర్చునిటీ ఇప్పుడు చాలా మంది చెప్పారు కదా, దాసు బ్రదర్ లాంటి వాళ్ళు చదువుకున్నప్పుడు కూడా ఇబ్బంది అయింది అనేది. సో ఇప్పుడు మనకు ఆ ఉద్దేశం లేదు.
ఉండకూడదు అనే దాంట్లో ఆలోచనతో ఈ సంవత్సరం ప్రతి మండల్లో ఈ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరుగుతుంది. అలానే మీకు మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ తప్పకుండా ఇస్తాం మెటీరియల్ కూడా. మళ్ళీ మెటీరియల్ ఎవరికి, ఇప్పుడు ఎంతమంది సీరియస్గా ఈ యొక్క ట్రైనింగ్ సెషన్కి వచ్చిర్రు, మీరు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరు? ఒక్కసారి చేతులు లేపండి, ఎంతమంది ఉన్నారు? ఒక 40 మెంబర్స్. సో ఒక 40 మెంబర్స్లో ఒక సీరియస్గా ఎవ్రీడే వచ్చే వాళ్ళు ఒక 10-15 ఉంటారు. మిగతా 25 వస్తారని నేను అనుకోను. అవునా? ఏం యూ నవ్వుతున్నావు అంటే గతం ఇయ్యాలని లాస్ట్ అన్నట్టున్నది. సో అలాంటి వాళ్ళకైతే మేము మెటీరియల్ ఇవ్వం. వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఒకటే, టైం పాస్కి కానీ ఇంట్లో ఎవరో ఫోర్స్ చేస్తున్ననే దానికి కానీ, మా ఫ్రెండ్ పోతుండు నేను కూడా ఆయన వెనకాల పోతా అనుకునేటోళ్ళు కానీ దయచేసి ఈ యొక్క క్లాస్కి రాకండి. తర్వాత మేము సీరియస్గా ఎవరుంటారో అటెండెన్స్ రిజిస్టర్ ఎందుకు ప్రతి ఊర్లో ఈ యొక్క క్లాస్ రూమ్లో పెట్టడం జరుగుతుంది అంటే, మళ్ళీ మన చిన్నప్పటి రోజులు ఏవైతే ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు వెళ్ళామో కదా, అందరం పోయాం కదా. సో ఇది ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాదు, ఇదొకటి కాదు. చూసారు కదా చక్కగా ఇదొక స్కూల్లో ఇవాళ ఒక పూజా కార్యక్రమం చేసి మా ఐక్యత మెంబర్స్ ఒక సంకల్పం, ఇక్కడ ఒకటి ఏంది, ఒక 60 రోజులు మనము ఈ యొక్క పనిని అంటే మంచిగా చేసినట్టయితే, మనస్సు పెట్టి చేసినట్టయితే మనకు ఒక సక్సెస్ వస్తుంది అనే మంచి ఉద్దేశంతో ఇంత బాగా కార్యక్రమం చేస్తున్నాం. మా ఐక్యత ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను చెప్తాను నాకు అది కావాలి ఇది కావాలి అని, కానీ ఎగ్జిక్యూట్ చేయాలి కదా. ఇంతమందిని మీకు ఫాలో అప్ చేశారా? ఫోన్ చేశారా? మా ఐక్యత ఫౌండేషన్ మెంబర్స్ ఫోన్ చేశారా? ప్రతి ఒక్కరికి ఎన్నిసార్లు చేశారు? ఒకసారా 2 సార్లు? నిజంగా వచ్చినాయా రాలేదా? వాళ్ళు నేను అడిగితే చేశాం సార్ అంటారు. మళ్ళీ వచ్చినాయా మీకు? సో వాళ్ళందరికీ కూడా ఇంత బాగా మీకు అంటే నాకు సపోర్ట్ చేసుకుంటూ మీ అందరికీ కూడా ఫాలో అప్ లో ఉన్నందుకు గట్టిగా ఐక్యత ఫౌండేషన్ కల్వకుర్తి టీం ఏమైతే ఉందో వాళ్ళకి సపోర్ట్లు కొట్టాను. ఎందుకంటే ఇది కైండ్ ఆఫ్ సార్ ఉంటారు. అండ్ నాకు తెలిసి మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఇద్దరు ఉంటారు. సో ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ ఇంగ్లీష్లో మెటీరియల్ ఉంటుంది, తెలుగు మీడియంకి సంబంధించిన మెటీరియల్ ఉంటుంది. సో సార్ మీరు అది జాగ్రత్తగా చూసి నోట్ డౌన్ చేసుకొని ఎవరైతే ఫస్ట్ 10 రోజులు సీరియస్గా వస్తారో వాళ్ళకు మాత్రమే మెటీరియల్ ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వరు. ఓకేనా? అంటే 11వ రోజు నుంచి మళ్ళీ ఎవరు రారనుకో మెటీరియల్ తీసుకొని, అంటే ఆ 10 రోజులు వచ్చిన తర్వాత 11వ రోజు మీరు టెస్టులు పెడతారు కదా, దానికోసమైనా వస్తారు కదా. సో నేను చెప్పేది మీ అందరికీ ఒకటి ఏంటి అంటే, నాకు తెలిసి మీరు కల్వకుర్తిలో లోకల్ నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చారు. అవునా? బస్సులు ఉన్నాయా మీకు? టైంకి 9కి రావడానికి ఉన్నాయా? ఏం బ్రదర్, ఫోన్ తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు, ఎమర్జెన్సీ అయితే బయటికి వెళ్ళి. ఓకేనా? బస్సులు ఉన్నాయా మీకు? ఉన్నాయా లేవా? ఎలా వస్తున్నారు మీరు? బస్కే అంటే సో బస్సులు ఉన్నాయి కదా మీ అందరికీ, యూత్ మీ అందరికి ఉన్నాయి కాబట్టి టైంకి రండి. 9 గంటలకు అన్నాడు కదా సార్ క్లాసు, 8:55కో 8 ఉండొచ్చు. వాళ్ళతో ఒక ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఒకదానికి ప్రిపేర్ అవుతున్నాం కదా అందరం కలిసి, ఎస్ఐ కానిస్టేబుల్ కోచింగ్కి. సో దానికి ఒక డిస్కషన్ ఏముంది, రోజు ఒక 5 క్వశ్చన్స్ ఇవ్వండి మీరు. అంటే మామూలుగా ఒక వాళ్ళను ఏమంటారు, బస్ కంటిన్యూస్గా ఇంట్రెస్ట్ ఉండడానికి వాళ్ళకి సబ్జెక్టుల మీద ఒక 5 క్వశ్చన్స్ ఏమైనా ఎవ్రీడే ఇస్తే, ఏదైనా వాళ్ళకి సొల్యూషన్స్ ఉంది, మ్యాథమెటిక్స్ ఉంది కదా, ఇచ్చి చేసుకొని రమ్మండి. అంటే ఉట్టినే ఇస్తారా? ఆన్సర్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ ఏమన్నా ఉంటుందా? ఇస్తారా? గ్రాండ్ టెస్ట్ లో గిఫ్ట్లు ఉన్నాయంట. సో ఇలాంటిది ఉంటుంది. మీరు ఆ డిస్కషన్ కోసం రండి అంటున్నాం. ఎందుకంటే ఇంత ముందుకు సదానందం గారు చెప్పారు, ఒకరు మ్యాథమెటిక్స్ లో బాగుంటారు, ఒకరు హిస్టరీలో బాగుంటారు. ఇద్దరు బాగుంటేనే మనకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్ త్రూ చేయొచ్చు, ఎగ్జామ్ ని పాస్ అవ్వచ్చు.
సో దానికోసం నేను నాది లాస్ట్ బెంచ్, నేను ఎండ్లో బాగాలేదు కాబట్టి సో మీకు చెప్తున్నా, మీరు ఎవరైనా ఉన్నారో వచ్చి కూర్చొని డిస్కషన్ పెట్టుకోండి, అంతే కదా. మనమందరం ఒక స్టడీ హాల్ కోసమో ఎక్కడనో ఒక రూమ్ ఒక గది ఒక సపరేటే కావాలనుకుంటాం. అదే మీరు ఎవ్రీడే ఈ గ్రూప్ తోని మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోండి గ్రూప్ లో, అంతే కదా. సో ఎవ్రీ డే ఉన్న మెంబర్స్ అందరి గ్రూప్ లో ఒక్కరు ఒకటి ఏదైనా పోస్ట్ చేయాలి. సో అందులో పోస్ట్ చేయండి. ఎవరైతే రెగ్యులర్ గా 60 రోజులు పోస్ట్ చేస్తారో మేము వాచ్ చేస్తుంటాం, వాళ్ళకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? అర్థమవుతుంది కదా. అంటే మన టైం స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో, ఇవాళ ఏం లేదు కదా. సో రేపటి నుంచి మీ గ్రూప్ క్రియేట్ చేయండి. ఎవరైతే ఉన్నారో సీరియస్గా శేఖర్ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి అంటే స్కెడ్యూల్ ఇవ్వండి. మిగతా సార్ వాళ్ళది ట్రైనింగ్ సెషన్స్ కానీ మీకు ఈ ఫెసిలిటీలో ఏదైనా అవసరం ఉన్నా కానీ కోఆర్డినేటర్ మా ఐక్యత ఫౌండేషన్ నుంచి శేఖర్ ఉంటారు. మీకు ఆయన నెంబర్ గ్రూప్లో పెడతారు, సేవ్ చేసుకోండి. అండ్ 9 to 6 ట్రైనింగ్ సెషన్స్ అవైలబుల్ ఉంటాడు. 7 o'clock ఆయనకు చిన్న పాప ఉన్నది కానీ ఇంటికి పోతాడు. ఆ టైంలో ఫోన్ చేస్తే ఎత్తలేడు అని శేఖర్ మళ్ళా అనేది మెసేజ్ పెట్టకండి. సో చూసుకొని టైమింగ్స్ మీరు పెట్టండి ఆ గ్రూప్లో, ఓకేనా. మీకు ఏదైనా అవసరం ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంది,